అందరికీ నమస్కారం. మన ప్రియతమ గౌరవ హోమ్ మినిస్టర్ మేడం ఇక్కడికి రావడం ఒక యాప్ ఇనోగ్రేషన్ కోసము అస్ట్రమ్ యాప్. ఇది యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఆ షార్ట్ ఫామ్ లో అస్ట్రమ్. అస్ట్రమ్ అంటే ఆయుధం. ఈ ఆయుధం దేనికి ఉపయోగపడుతుందంటే అస్ట్రమ్, ASTRAM అస్ట్రమ్. ఇప్పుడు మన ట్రాఫిక్ సడన్ గా ఒక రూట్ జామ్ అయిపోయింది. అప్పుడు పబ్లిక్ అప్పుడు వరకు పోలీస్ కి తెలియదు. ఆ పబ్లిక్ ఆ అస్ట్రమ్ యాప్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఈ ఫలానా రోడ్ జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పబ్లిక్ ఈ రూట్ ద్వారా టెంపరీగా రాకూడదు, వేరే రూట్ డైవర్షన్ తీసుకోవాలి. అప్పుడు మిగిలిన అస్ట్రమ్ యాప్ యూజ్ చేస్తున్న పబ్లిక్ కి ఆ యాప్ ద్వారా డైరెక్షన్ వస్తుంది. మీరందరూ ఈ రూట్ టెంపరీగా తాత్కాలికంగా అవాయిడ్ చేయండి, ఫలానా రూట్ తీసుకోండి అని అడ్వైస్ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు త్వరలో ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ ఉంది, 21st ఆనరబుల్ పిఎం సార్ ప్రోగ్రామ్ ఉంది. మన అందరికీ తెలుసు, రెగ్యులర్ గా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి చుట్టుపక్కల జిల్లాల నుండి బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుండి బాడీ ఆర్గన్స్ ఇక్కడ వైజాగ్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి తీసుకురావాల్సి వస్తుంది త్రూ గ్రీన్ ఛానల్. లేకపోతే ఇక్కడ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఆ బాడీ ఆర్గన్స్ త్రూ గ్రీన్ ఛానల్ ఎయిర్పోర్ట్ పంపాలి. ఎయిర్పోర్ట్ ద్వారా బెంగళూరు వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుంది, చెన్నై వెళ్తుంది. అటువంటి కేసెస్ లో గ్రీన్ ఛానల్ తయారు చేయడానికి కూడా ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ విఐపి ప్రోగ్రామ్స్ లో గ్రీన్ ఛానల్ తయారు చేయడానికి ఆనరబుల్ పిఎం సార్ కోసం, సీఎం సార్ కోసం, గవర్నర్ సార్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన దేశంలో బెంగళూరు తప్ప ఏ నగరంలో ఈ అస్ట్రమ్ యాప్ పబ్లిక్ యూజ్ చేయడం లేదు. మన వైజాగ్ ఇస్ ద సెకండ్ సిటీ ఆఫ్టర్ బెంగళూరు ఇన్ ద ఎంటైర్ కంట్రీ where not only police but also public will also use this app. Only police. No. Traffic also. But public use చేయట్లేదు. Public use చేయట్లేదు. అదే చెప్తున్నా, ఇక్కడ పబ్లిక్ యూజ్ చేస్తారు. సో విజయవాడలో ఇది ఇనాగ్రేట్ అయింది, కానీ విజయవాడలో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ మేము పోలీస్ ఆల్ త్రీ వింగ్స్ క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పాటు పబ్లిక్ కోసం కూడా ఇది ఓపెన్ చేస్తున్నాం. సో దట్ మాకు ముఖ్యం వచ్చేసి పబ్లిక్ ప్రజాసేవ. సో పబ్లిక్ దాని వల్ల చాలా బెనిఫిట్ పొందుతారని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. ఇప్పుడు అస్ట్రమ్ ఈ యాప్ డెవలప్ చేసిన ఆ కంపెనీ తిరుమలరావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకొక శ్రీనివాస్ గారికి, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అస్ట్రమ్ యాప్ గురించి కొంచెం పీపీటీ ద్వారా అందరికి తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తున్నా.